శృతిపాధోధిమధించి శాస్త్రమహిమల్ శోధించి అష్టాదశ స్మృతులాలించి మహేతిహాస కథలు చింతించి సమ్మతినొక్కరై శృతిపాధోధిమధించి శాస్త్రమహిమల్ శోధించి అష్టాదశ స్మృతులాలించి మహేతిహాస కథలు చింతించి సమ్మతిమై ఎల్లరు నొక్కరై సమ్మతిమై సన్మునుల ఆచరించిన మహామార్గము నీ సేవ సమ్మతిమై సన్మునులాచరించిన మహామార్గము నీ సేవ దుర్మతులీ మార్గము కనలేరు రఘువీరా జనకీ నాయక. ఎంత పాండిత్యం ఉన్నా అంతిమంగా మిగిలేది భక్తేనండి. దయచేసి మనం గమనించాలి. భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ. లలితా సహస్రంలో ఉన్న 4 మాటలు. అమ్మవారు భక్తి అంటే ఆవిడకి ఇష్టం. భక్తి గమ్య, భక్తి వల్ల ఆవిడ్ని చేరుకోవచ్చు మనం. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది. అంతేకాదు భయాపహ, మన భయాలన్నీ పోగొడుతుంది. మానవులకు ఉండే సమస్త భయాల్ని పోగొట్టగలిగింది భగవద్భక్తి ఒక్కటే, మరొక సాధనం లేదు. ఎవరైనా వారి ప్రయోజనాల కోసం రాజకీయ సభ పెడితే ఇంతమంది జనం రావాలంటే ఎన్ని బిర్యానీలు ఇవ్వాలి, ఎన్ని వేలు ఖర్చు పెట్టాలి, ఎంతమంది పోలీసుల్ని పిలవాలి. ఒక బక్క మనిషి వచ్చి ఏదో మాట్లాడతాడని చెబితే ఇంతమంది వచ్చారే, భగవద్భక్తిని మించిన సాధన లేదని వేరే చెప్పాలండి విషయం. ఇక్కడ మనుషుల్ని కలపగలిగింది, మనుషులను నిలబెట్టి కూడా వినేలా చేయగలిగింది, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టగలిగేది భక్తి ఒక్కటేనండి. భక్తి ఒక్కటేనండి. ఆ భక్తి ప్రధానం. అందుకని ఎంత చేసినా ఇది చెయ్యాలి. శృతిపాధోధిమధించి, వేదం సముద్రం లాంటిది, ఎప్పటికీ అవ్వదు. ఒక్క వేదాన్ని అర్థంతో సహా చదవాలంటేనే మా నాన్నగారు చెప్పేవారు 12 ఏళ్ళు పడుతుంది ఒక్క వేదాన్ని. మరి ఇంకా 4 వేదాలు అంటే 48 ఏళ్ళు చదువుకే సరిపోతే వీడికి పిల్లనవడిస్తాడు. ఇంకా సంసారం ఎప్పుడు అయిపోయింది. ఒక్క వేదానికే 4 వేదాలు చదివార్టిని ఎప్పుడో నేను చిన్నతనం అలా అంటారా, అనుమానమే. ఒక్క వేదానికే 12 ఏళ్ళు చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పారు, సుబ్బవధానులు గారు ఆయన ఘనపాఠి. మా నాన్నగారు నాకు చెప్పాడరా 12 ఏళ్ళు పడుతుంది, ఏదో చెప్తారు 4 చదవాలంటే 48 ఏళ్ళు, ఎవడు చదువుతాడరా ఇవన్నీ. అది పాధోధి, సముద్రం అది. అందుకే పాధోధిని మధించాలండి. వేదాలు ఎప్పుడు పారాయణ చేస్తూ కూర్చోవడం కాదు, మధించాలి. జీవితమేనా అంతే. మీరు చిలికితే వెన్న పుడుతుంది, కెలికితే కంపొస్తుంది. జీవితాన్ని చిలకాలి, కెలకూడదు. చిలికేటప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ సాధనాలు లేవు, అందుకనే జీవితం తెలియట్లే ఎవరికి. ఈ అధవ యంత్రాలన్నీ వచ్చాక, ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చాక జీవితం తెలియకుండా అన్నిటికీ స్విచ్ నొక్కడమే, పేక నొక్కనట్టుగా. అసలు ఏది ఎలా పనిచేస్తుందో గమనిస్తే మహిళలే ఎక్కువ గమనిస్తారమ్మా జీవితాన్ని. మహిళలకు అర్థమైనట్టుగా మగాళ్ళకి అర్థం కాదు. ఆ సాధనంలో ఉంది అది. చిలికితే ఏం చేస్తారండి, పెరుగు కుండ ఇలా పెట్టుకుని కవ్వం పెట్టి అందులో ఇలా అంటారు. కవ్వం ఒకచోటే ఉంటుంది, మీరు గమనించండి. కవ్వం కుండంతా తిరగదు, తిరిగితే కుండ పగిలిపోతుంది. కుండ బద్దలు కూడా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కవ్వం ఒకచోటే ఉంటుంది, ఎక్కడ ఇలా అంటారు. అక్కడ చిలికితే ఆ పాయింట్ దాని మీదే కేంద్రీకరించి నువ్వు చిలికితే వెన్న వస్తుంది. జీవితంలో సమస్యేనా అంతే. కొడుకుతో సమస్య వచ్చింది, కొడుకును కూర్చోబెట్టు. ఎందుకు ధైర్యం లేదు నీకు? మేనమావతో చర్చిస్తాడు, పత్రికల వాడికి ఉత్తరం రాస్తాడు, ఎవరినో వాడికి పాఠం చెప్పిన వాడితో చర్చిస్తాడు, కొడుకుతో మాట్లాడు. వాడు వినడండి. వినకపోతే ఏం చేయాలో ఓ చిలకడం ఉంది అక్కడ. వినకపోతే నువ్వు మాట్లాడడం మానేయి, నువ్వు చెప్పక. ఇంకా వాడు విని తీరాలి. అక్కడి నుంచి మొత్తం మొక్కుబళ్ళు అన్నీ వచ్చేస్తాయి, కాశీ నుంచి కాకినాడ వరకు. మా అబ్బాయి మారితే అంటుంది. అప్పుడు బృహస్పతి దగ్గర నుంచి అందరూ వచ్చి మా అబ్బాయి కూడా మారలేదంటారు. ఎవరు చెబితే ఎవరు వింటారండి? ఒక వయసు వచ్చాక వినరండి. 18 ఏళ్ళు దాటిన తర్వాత మనుషుల్ని మార్చలేరు. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరే. ఒకరు వాడే, 2 ఈ దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. వాడు మార్చుకోవాలి. 90 ఏళ్ళు వచ్చినా సరే వాడి బుద్ధి వాడు మార్చుకోవాలి, ఎవరైనా ఆడామగా. రెండోది అమ్మవారు, ఇంకెవరు లేరు. అంచేది ఆవిడకి నమస్కారం పెట్టి, అమ్మ చచ్చిపోతున్నాను సంసారంలో, పడలేకపోతున్నా, నువ్వు చూసుకో అమ్మ అంటే మార్చేస్తుందమ్మా, అనుమానం లే. భక్తిగా ఆవిడ వశురాలు అవుతుంది. ఆ నమ్మకం మనకు ఉండాలి. అందుకోసం చెబుతున్నాడు శృతి పాదోధి మధించి. వేదాలు మధించాలి, ఊరికే పారాయణ చేసుకుంటూ పోవడం కాదు. పారాయణ గొప్పది, ఎందుకంటే మధించాలన్నా ముందు విషయం తెలియాలిగా. అందుకని పారాయణ కంఠస్థం చేయడం ఒక్కటే ముఖ్యమైన విషయం కాదు, హృదయస్థం చేయాలి దాన్ని. నువ్వు వేదాలన్నీ మధించినా సరే,
శాస్త్రమహిమలను శోధించి శబ్ద జ్యోతిస్తర్క మీమాంస ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం అని దండి దశకుమారి చరిత్రలో చెబుతాడే. ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. ఆ రోజుల్లో రాజకుమారులకి అన్ని విద్యలు నేర్పేవాళ్ళట. ఈ రోజుల్లో రాజకీయాల వాళ్ళకి ఎవడేం నేర్పుతున్నాడో తెలియదు. ఏమీ లేకుండా కొడుకుని తీసుకెళ్ళి టికెట్ ఇప్పిస్తున్నాడు. అప్పుడు కొడుకునే రాజు చేసినా వాడికి ఏం నేర్పేవారు అంటే నిఖిల దేశీయ భాషా పాండిత్యం తతస్సకల లిపి జ్ఞానం నిఖిల దేశీయ భాషా పాండిత్యం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణగణ నైపుణ్యం ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం కౌటిల్య కామందికీయాది నీతి పటల పాటవం సంగీత సాహిత్య హారిత్వం వీణాద్యశేష వాద్య దాక్ష్యం సంగీత సాహిత్య హారిత్వం మణిమంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం వివిధ ఆయుధ ప్రయోగ చణత్వం మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాటవం శౌర్య దురోదరాది సకల కళా ప్రవృత్వం చ తత్తదాచార్యేభ్య సంయజ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేష్వనలసం తం కుమార నికరం నిరీక్ష అయం శత్రుజన దుర్లభ ఇత్యమందమానందమవిందత అంటాడు దశకుమారి చరిత్రలో. 10 మంది రాజకుమారులకు ఏ విద్యలు నేర్పారో దండి ఇంత పొడుగు చెబుతాడు ఇక్కడ వచనంలో. అటువంటి వాడు రాజులు అయ్యేవారు. ఏమీ లేనివాడు రాజు అయితే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు. ఇక్కడ అన్ని శాస్త్రాలు చదివి అభ్యాసం ఇచ్చాక కొడుకుని రాజు చేశారు. కానీ మా అబ్బాయి కాబట్టి టికెట్ ఇమ్మని అడగలేదు. ఇక్కడ వాళ్ళ అబ్బాయికే వచ్చింది. అప్పుడు కూడా అనుమానం వెళ్ళా. కానీ ఇలా అయిన వాడికి ఇచ్చారు వాళ్ళు. ఇన్ని వేదాలు ఇన్ని శాస్త్రాలు నేను చెప్పడు తప్పెందుకు చేస్తారండి? పైగా అందులో విచిత్రం సరదాగా చెప్పుకోరు. చౌర్య దురోదరాది కపట కళాప్రవత్వం పేకాట దొంగతనం కూడా నేర్పేవారట. పేకాట ఆడేవాడిని పట్టుకోవాలంటే పేకాట తెలియాలి. సీక్వెన్స్లో 13 ముక్కల కంటే ఆయన తెలియకపోతే వాడిని ఎలా పట్టుకుంటావు? మీకు ఎలా తెలుసు అనకండి. ఎవరో అనుకుంటుంటే విన్నాను. రాజులకు పేకాట నేర్పేవారు. ఎందుకంటే క్లబ్లో ఉన్నవాడు పట్టుకోవాలంటే పేక ఎప్పుడు ఆడతారో ఎందుకు ఆడతారో ఎలా ఆడతారో తెలియాలి. దొంగతనం ఎలా చేస్తారో తెలియాలి. నేర్పేవారు. వీడు దొంగతనం చేయమని కాదు పట్టుకోవడానికి. పోలీసులకు పరుగు పెట్టడంలో పందెం పెడతారు. ఎందుకు? దొంగ కనపడగానే పరిగెట్టడానికి కాదు, దొంగ వెనకాల పరిగెట్టడానికి. దానికి ఉద్దేశం ఉంది కదా. ఇన్ని విద్యలు నేర్పినటువంటి కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఏ విద్య లేకుండా ఆ విద్య రాజ్యమేలుతున్న రాజ్యంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. వీటికి పరిష్కారం మళ్ళీ ప్రాచీన సమాజాన్ని సంప్రదాయ సమాజాన్ని మనం సాధించి తీరాలి ఖచ్చితంగా. ఆ నమ్మకం నాకు కలుగుతోంది. వేళ అమ్మవారు నాకు ప్రసాదించిన వరం. నేను ఎక్కడైనా కారు దిగితే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం ఆగితే పెట్రోల్ గొట్టం పెట్టి కొట్టేవాడు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టి ఫోటో దిగుతున్నాడు అంటే నాకు నమ్మకం ఉంది భవిష్యత్ సమాజం మీద. అన్ని వర్గాల్లోకి వెళ్ళిపోతుంది ఈ ప్రవచనం. అన్ని వర్గాల్లోకి స్త్రీ పురుష భేదం లేకుండా ముఖ్యంగా యువకుల్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు మారుస్తారు ఈ సమాజాన్ని ఖచ్చితంగా. వాడికి ఒకటి మనస్సులో పడింది అంటే చేసేవారు వాడు బుద్ధి వాడిని ఊరుకోనివ్వదు. 70 ఏళ్ళు దాటాయంటే పెద్ద శాపం ఏమిటంటే ఇది మారదో ఇంతే అని కూర్చుంటాడు ఆయన ఇక్కడ. ఇంకా మారడం ఈయనకి ఇష్టం లేదు. ఈయన ప్రాణం పోయేలో ఉంది. మారితే ఈయనకే మారకపోతే ఈయనకే సమస్య అది. అందుకని యువతరానికి ఎక్కించాలి బాగా. లేకపోతే ఆ రోజు యువతరం ఎందుకు అలా ఉన్నారంటే వాడు 10 శాస్త్రాలు నేర్చుకున్నారు, 4 వేదాలు నేర్చుకుని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదవలేకపోతున్నాడు. ఇక్కడ దాంట్లో ఇంపార్టెంట్ ఏంటని అడుగుతాడు సన్నాసి. అన్ని విద్యలు ఇన్ని చేసిన శాస్త్ర మహిమలను శోధించి ఈ శాస్త్రాలన్నీ చదివిన 18 స్మృతులాలించి 18 పురాణాలు విన్నా. అన్ని పురాణాలు రకరకాల కథలన్నీ ఉండవు. ఒక కథ ఒకలా ఇంకోలా కల్పాన్ని బట్టి తేడా ఉంటుంది. అది జరగకపోవడమే లేదు. ఆ కల్పం వేరు ఈ కల్పం వేరు. ఇది పద్మకల్పం, అది మేఘవాహన కల్పం, ఇంకోటి బ్రహ్మకల్పం, ఇంకోటి శ్వేతవరాహ కల్పం. ఒక్కో కల్పంలో రామాయణం ఒక్కోలా ఉంటుందండి. ఇది సినిమా మళ్ళీ తీసివేసినట్టే కొంచెం మార్పులతో ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. కానీ ఇది పురాణాల్లో తేడాలు ఏమి లేదు. అన్నీ ఒక వ్యాసుడే రాశాడు, అనుమానమే లేదు అక్కడ. అవి వేరే వేరే కల్పాల్లో ఉన్నాయి. వెనక బ్రహ్మకల్పంబునందు అని ఉంటుంది ఆ కథ ప్రారంభంలో. అది వినాలి, అది వదిలేస్తాం మనం. అంటే అన్ని చదివినా ఇంకా సందేహాలు కూడా ఎక్కువ అవుతాయి. స్మృతులాలించి అంతేకాదు మహేతిహాస కథలు చింతించి. రామాయణం భారతాలను ఇతిహాసాలు అంటారు. భారతాన్ని ముఖ్యంగా ఇతిహాసం అంటారు. రామాయణం కావ్యం, భాగవతం పురాణం. మూడింట్లో తేడా ఉందండి. 3 చెప్పే విధానం కూడా వేరు. రామాయణం కావ్యం ఒకప్పుడు జరిగింది, కానీ అందులో కల్పనలు కూడా ఉంటాయి. అది కావ్యం. అది కావ్యంలో కల్పనలు ఉంటాయి, అతిశయోక్తులు ఉంటాయి. ఒక 1000 మంది యుద్ధం చేస్తే 1,00,000 మంది యుద్ధం చేశారని రాస్తాడు. నువ్వు లెక్కలెట్టేకూడదు. ఇక్కడ 1,00,000 మంది ఎక్కడ ఉన్నారండి, అంత నేల ఉందా, వాళ్ళకి డ్రెస్ ఎక్కడండి, భోజనం ఎక్కడండి, పులిహోర పొట్ల లేక యథో ప్రశ్న లేకూడదు. అది కావ్యం. భారతం అలాగదండి, అది ఇతిహాసం. ఇతి ఇహ ఆసం. ఒకప్పుడు ఇది ఇలా జరిగింది.
భారతంలో పేర్లు సహా, రాజుల పేర్లు సహా, వాళ్ళ ఆభరణాలు సహా వర్ణించినవన్నీ సాక్ష్యాలతో దొరికాయి. భూరిశ్రవుడు ధరించినటువంటి 20 తులాల కంకణం ఎప్పటికీ కురుక్షేత్రం మ్యూజియంలో ఉందండి. ప్రత్యక్ష సాక్ష్యం కురుక్షేత్రం మ్యూజియంలో ఉంది. ఇక్కడ దాని మీద భూరిశ్రవఖాన్ రాసి ఉంది. భూరిశ్రవుడు అంటే శంతనుడు తమ్ముడు బాల్హీకుడు, బాల్హీకుడు కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు. అతను సాత్యకి చేతుల్లో చనిపోయాడు. అతను చేతుకున్నటువంటి 20 తులాల కంకణం అంటే అది ఉంది అక్కడ. 20 తులాల కంకణం వేసుకున్నాడు. వాడి చెయ్యి ఎంత, వాడి శరీరం ఎంత, దాన్ని బట్టి 32 బాణాలు వేసారంటే వేస్తాడు. మరి ఇక్కడ మనకు ఒక చీపురు పుల్ల చాలు మన బతుక్కి. మనం భారతం అబద్ధం అంటే ఎలాగా? అది ఇతిహాసం. భాగవతం పురాణం, 18 పురాణాల్లో అది ఒకటి ప్రధానమైంది కూడా. పురాణాల్లో ఎప్పుడు సింబాలిక్, కథని కథగా అర్థం చేసుకోకూడదు, దాని వెనకాల ఉండే తత్వాన్ని చూడాలి. గజేంద్ర మోక్షం అంటే అది కాసారం కాదు, సంసారం. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు, 1000 జన్మలు యుద్ధం చేసినా ఈ బాధలు నీకు తీరవు. ఈ మొసలంటే సంసారమే. నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మన్మధుడిని మకరధ్వజుడు అంటారు, మేనధ్వజుడు 2 ఉన్నాయి కదండి. మేనకేతనుడు మకరకేతనుడు అంటారు కదా. ఏమంటే ఇంతకీ ఈయన మకరధ్వజుడా మేనధ్వజుడా అన్నారు. పెళ్లి కాకముందు వల్లో పడేయాలి కాబట్టి మేనధ్వజుడు, అయ్యాక గట్టిగా పట్టుకోవాలి కాబట్టి మకరధ్వజుడు అన్నాను. మరి మొసల్లా పట్టుకోవాలి కదా. అవధానాల్లో అలాగే ఉంటాయి అంతే. వాడికి ఏ జెండా ఉందో నాకెందుకు, 2 జెండాలు ఉన్నాయి, వాడు పార్టీ మారుస్తాడు. ఇంతే ఆ భావనది. అంతేగాని మన్మధుడు అని ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడా లేడు. ఇక్కడ మన్మథతీతి మన్మథగా, మనస్సును మతించే తీవ్రమైన కామవాంచే మన్మధుడు. అందుకే మన్మధుడు కామానికి దేవుడు, ప్రేమకి దేవుడు కాదు. అర్జునుడు వెర్రర్థాలు చెప్పొద్దు. ఈజ్ గాడ్ ఆఫ్ క్రేజీనెస్, నాట్ ఫర్ ది గాడ్ ఆఫ్ లవ్. లవ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ క్రేజీనెస్. ఈ వ్యామోహాల కంటే అతీతమైనది ప్రేమ. అందరినీ సమానంగా చూసేది ప్రేమ. ఒక వ్యక్తి నాకు ఇష్టం అనేది వ్యామోహం అంటారు. అది ప్రేమగానే కాదు, ఆడైనా మొగైనా. మనం ఆ ప్రేమను తీసుకొచ్చి బజార్లో పారేసాం, ఇందిరా పార్కులో పారేసాం. ఇప్పుడు వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు, 90 ఏళ్ళు ఆవిడ ప్రేమించేవాళ్ళు ఎక్కడ ఏడుస్తుంది ఆవిడ. ప్రేమ విశ్వవ్యాప్తం అండి, అది అర్థం చేసుకోగలగాలి. అంటే ఈ శాస్త్రాలు చదివినంత మాత్రాన్ని అర్థం కాదు. పురాణ కథలు చదివిన అనుమానాలు వస్తాయి. మహీతిహాస కథలు చింతించి రామాయణ భారత కథలున్నా ఇది జరిగిందా అది జరిగిందా వస్తూనే ఉంటాయి. ఇలాగా ఇన్ని చేసినా కూడా చివరికి చేయవలసింది ఏమిటంటే మహీతిహాస కథలు చింతించి అంతిమంగా దాని తత్వాన్ని గ్రహించవలసిన దుర్మతులు ఈ మార్గము కానలేరు. ఋషులందరూ ఏకమై సమ్మతిమై ఏర్పరిచిన మహామార్గంబు నీ సేవ. సమ్మతిమై సన్మునులాచరించిన మహామార్గము నీ సేవ. వాళ్ళు వేదాలు మధించి, శాస్త్రాలు సంశోధించి, పురాణాలు ఆలించి, ఇతిహాస కథలన్నిటి గురించి విచారణ చేసి, విశ్లేషణ చేసి అంతిమంగా ఏం చెప్పారంటే భగవత్ సేవని మించింది లేదు, భగవద్భక్తిని మించింది లేదు అని చెప్పారు. దుర్మతులు ఈ మార్గము కానలేరు. అంతిమంగా భగవత్ సేవ చేస్తున్నావా లేదా? సేవ అంటే మళ్ళీ నేను గుళ్ళో మెట్లు గడిగేశానంటే కుదరదండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవన్నామస్మరణ ఉండాలి. అదే భగవత్ సేవ. దాంతోపాటే గుళ్ళు గడగడాలు పూజలు అన్నీ ఉంటాయి. వీళ్ళ దేవాలయం కట్టుకున్నాక మనం గడకపోతే ఎవడు గడుగుతాడు? దీని మహిమను బాగా పెంచేసామనుకో, వీడు మెట్లన్నీ గడిగేస్తాడు, మనస్సులో ఉండే దుర్భావంలో పోగొట్టుకో. నేను 3 సార్లు గడిగానంటాడు, వీడు మొహం గడగడి ఇంటికి వెళ్ళి. ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇంటికి వెళ్ళి చేస్తే ఏమొస్తుంది? ఈ డాంబికాన్ని పెంచకూడదండి. ఎక్కడ కర్మకాండాన్ని పెంచాము అంటే జ్ఞానం అట్టడుకి వెళ్ళిపోతుంది, అనుమానం లేదు. అందుకే మరోసారి చెబుతున్నాడు ఆ మార్గాన్ని గురించి. మతిను ఊహింపక కొందరి సుకృతమున్, మతిను ఊహింపక కొందరి సుకృతము ఏ మార్గంబునందున్న, మతిను ఊహింపరు కొందరి సుకృతము ఏ మార్గంబునందున్న. ఉగ్రతపోధ్యానము సామగానమును, ఉగ్రతపోధ్యానము సామగానమును, తీర్థస్నానమున్ దానమున్ క్రతుసంధానములేలా. నేల తులసిన్ కర్వయ్యని, నేల తులసిన్ కర్వయ్యనే ఊర నీ ప్రతిమల్లేవ నమస్కరింప రఘువీరా జానకీ నాయక. మనం కాశీ పెడతాం, రామేశ్వరం పెడతాం, ఇక్కడ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పోస్తాం, అక్కడ నీళ్లు పట్టుకు ఇక్కడ పోస్తాం, 2 పట్టుకొని మన నెత్తిమి పోసుకుంటాం. మన బుద్ధి మాత్రం మార్చుకోరు. నేను తరచు పోరాడేది ఇదే విషయం. అది గొప్పగా చెబుతాం. మళ్ళీ ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ కలపాలా, ఎక్కడ కలపాలా అని మాబోటికాళ్ళు ప్రాణాలు తింటారు ఫోన్లు చేసి. నువ్వు ఎక్కడ కలిపినప్పుడే నీ బుద్ధిని ఎక్కడ కలిపావో ముందు ఆలోచించు. ఇంట్లో దెబ్బలాడకుండా ఉన్నావా? భార్యతో భర్త, భర్తతో భార్య, అత్తతో కోళ్ళు, కోడలతో అత్త, ఏం కుదరదండి. ఈ తెచ్చిన నీళ్ళ గురించి కూడా గొడవే. ఇవి ఎవరికి పంచాలి అనేదాంటో గొడవే, ఎవరు ముందు వెళ్ళాలి అన్నదాంటో గొడవే. ఇన్ని గొడవలు పెట్టుకున్నాక నువ్వు కాశీకి ఎందుకమ్మా కాకినాడ బస్ స్టాండ్లో కూర్చోరాదు, ఎవడొద్దానా నేను?
తీర్థాలు దండగా అదే చెబుతున్నాడు ఇక్కడ. మతిని ఊహింపక ఊహింపరు కొందరు ఈ సుకృతము. అసలు మనిషిని బుద్ధిని మార్చుకోవడం అనేటువంటి సుకృతం గురించి ఒక్కడు ఆలోచించడు. ఏ మార్గంబునందున్నా, ఎంత గొప్ప మార్గంలో ఉన్నా సరే, ఆ మార్గాలు ఏమిటి? ఉగ్ర తపోధ్యానము, బ్రహ్మాండమైన తపస్సులు చేసిన వాడు ఉన్నారు. విశ్వామిత్రుడు లేడా? మేనక రాగానే తలిపేశాడు, 10 ఏళ్ళు దీలా. ఎందుకు తపస్సు? వ్యామోహంలో పడ్డాడు. అదే మనిషి తనను తాను తెలుసుకున్నాక